సాధారణంగా భూమి మీద అనేకమైన పాపాలు పుట్టినాయి. పాపం పుట్టింది ఎక్కడంటే భూమి మీద. కానీ ఈ అహంకారం అనేది ఎక్కడ పుట్టిందంటే పరలోకంలో పుట్టింది. పరలోకంలో పుట్టి భూమి మీద పరిపాలన చేస్తున్న ఏకైక పాపం ఏదైనా ఉందంటే అదే అహంకారం. చాలా మంది దృష్టిలో పాపం అంటే దొంగతనం చేయడం, వ్యభిచారం చేయడం రకరకాలుగా ఉంటది. అంటే పెద్ద పెద్ద వాటినే పాపంగా పరిగణిస్తారు. కానీ ఇక్కడ ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన దృష్టిలో పెద్ద పెద్దవే పాపాలు, కానీ దేవుని దృష్టిలో చిన్న చిన్నవి సైతము కొన్నిసార్లు ఘోరమైన పాపాలుగా పరిగణించబడతాయి. ఇప్పుడు ఎంత విచిత్రం అనిపిస్తుంది అంటే యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్తారు. ఆయన రాజ్యం వచ్చినప్పుడు గొర్రెల మేకలను వేరు చేసి కుడి పక్కనేమో గొర్రెలను, ఎడం పక్కనేమో మేకలను పెట్టి, మీరు నాకు అన్నం పెట్టారు, మీరు నాకు అన్నం పెట్టలేదు, మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు, మీరు నాకు వస్త్రాలు అంటే ఇప్పుడు చిన్న చిన్నవై పెద్ద పెద్దయే. అంటే ఈ చిన్నవే వారి యొక్క పరలోకాన్ని ఏం చేసినాయి? బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు కూడా మనందరూ తెలుసు. నూనె లేదు అక్కడ. చిన్న విషయం పెద్ద విషయమా? అంటే ఇక్కడ విషయం ఏంటంటే మన దృష్టి వేరు, దేవుని దృష్టి వేరు. మన దృష్టి ఏంటంటే భక్తి అంటే కఠినంగా చేయాలి. భక్తి అంటే అసలు మామూలుగా కాదు. కొంతమందికి ప్రార్థన చేయడం అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు నా దగ్గరికి వస్తారు కదా, ఒక నిమిషం ప్రార్థన చేస్తే ప్రార్థన కాదు, దీర్ఘకాలం చేయాలి. ఒక 5-6 నిమిషాలు చేస్తే అమ్మ పాస్టర్ గారు మా కోసం ఎంత బాగా ప్రార్థన చేస్తాను అనుకుంటారు. అంటే మన దృష్టి ఏంటంటే ఉన్నతం, కానీ దేవుని దృష్టిలో స్వల్పమైనవి కూడా చాలాసార్లు దారుణమైన పర్యవసానం మనకి కలగజేస్తాయి అన్నమాట. ఈ యొక్క చిన్న చిన్న వాటిల్లో ఒకటి దేవునికి అసహ్యకరమైంది ఏంటంటే గర్వం. ఏంటది? యేసు ప్రభు ఎప్పుడు కూడా పాపులను అసహించుకోవాల, ఎప్పుడు కూడా పాపులను తోసేయాల, కానీ అహంకారులను మాత్రం తోసేస్తాడు. చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ఏంటంటే దేవునికి అసహ్యం అని ఏంటండి? చూడండి, యెహోవాకు అసహ్యమని 6 ఉన్నాయి, 7 ఆయనకి హేయం అంటే ఇదేంటంటే సాహిత్య భాష అన్నమాట. అంటే ఏంటంటే గొప్పగా 6 ఉన్నాయి, 6 తర్వాత ఇంకోటి కూడా ఉందిరా, 6 కాదు అని చెప్పడానికి సాహిత్య భాష వాడతారు ఇలాగ. ఏంటది? చూడండి, దేవునికి అసహ్యమైంది అంటది. అదేంటంటే మొట్టమొదటి లిస్టులో ఏముందంటే అహంకార దృష్టి. మనం దీని మీద పెద్దగా దృష్టి పెట్టాం. అహంకారంలో స్థాయిలు ఉంటాయి. కొంతమంది చూడటానికి చాలా సైలెంట్గా ఉంటారు, కానీ లోపల భయంకరమైన అహంకారం ఉంటుంది. అంటే ఎదుటి వ్యక్తులు తక్కువ చేయడం. రెండవది ఏంటంటే ప్రతి చిన్న విషయానికి వారే గొప్ప నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయడం. ఎవరిలో అయితే ఇంకో రకంగా చెప్పాలంటే ఎచ్చులు పోయే మనసు ఉంటుందో వారు దేవునికి ఇష్టంగా బ్రతకలేరు, వారు దేవునికి ప్రియులుగా బ్రతకలేరు. ఎందుకు ఈ విషయం చెప్తానంటే ఎవరిలో అయితే ఎచ్చులు చేసే గుణం ఉంటుందో, అంటే మనకు అర్థం కాదని చెబుతున్నా, అహంకారం అంటే మనల్ని మనం వ్యక్తపరచుకోవాలని తత్వం ఉంటుందో వారు కొన్నిసార్లు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసే అవకాశం ఉంటుంది. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమన్న ఆజ్ఞ మనం పాటించాలి అంటే మనలో అహంకారం ఉంటే ఎదుటివాడిని నిన్ను వల్ల నువ్వు ఎలా ప్రేమించగలుగుతావు? నిన్ను నువ్వు హెచ్చించుకుంటావు కదా, ఎదుటోని ఎలా హెచ్చించగలుగుతావు? ఎదుటోని హెచ్చించగలుగుతారు అహంకారం ఉన్నవాళ్ళు. కొంతమంది అంత గొప్ప విషయం అంటే ప్రతి దాంట్లో వాళ్ళు గొప్ప పని చేసేవాళ్ళు, ప్రతి దాంట్లో వారే గొప్పగా ఉండాలి. నాలో అహం లేదని మీరే ఎవరన్నా అంటే నేను చిన్న ట్రిక్ చెప్తాను, దీన్ని బట్టి మీలో అహంకారం ఉందా లేదని మీరే తెలుసుకోండి. అహంకారం ఉన్న వ్యక్తి ప్రతిదానికి చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువగా స్పందిస్తాడు. ఎలా స్పందిస్తాడు? ఇప్పుడు నా ప్రశ్న, భార్యాభర్తల విషయంలో కానీ పిల్లల విషయాల్లో కానీ ఓవర్ రియాక్ట్ అవుతున్నారా, జనరల్గా రియాక్ట్ అవుతున్నారా? కొంతమందికి ఎంత కామెడీగా ఉంటుందంటే భార్యాభర్తల విషయం చిన్న చిన్నవే. ఒకసారి నేను మందిరానికి వెళ్ళాను, రాత్రి పూట పడుకుంటున్నాను, అంటే వాకింగ్ చేయడానికి వెళ్ళాను. పాస్టర్ గారు, పాస్టర్మ, మిగతా వాళ్ళు ఉన్నారు, మాకు పక్కలు వేస్తున్నారు. ఇంట్లో పనులుండి బాగా బిజీగా నా ఏం చేసిందంటే పాస్టర్ గారు దుప్పటి దీనిలో ఏం తీసుకొచ్చి మంచం మీద మీరు వేసుకుని పెట్టి వెళ్ళిపోయింది. దానికి ఆ పాస్టర్ గారు ఎంత రచ్చ చేశాడంటే ఏదో అది పెద్ద నేరం ఘోరం అయిపోయినట్టు అసలు అరుపులు కేకలు. నేను అన్నాను,
పక్క దుప్పట్లు అలా వేసుకుంటే ఏమైంది? అరిగిపోతామా? అంటే ఓవర్ రియాక్ట్. ఎందుకు ఓవర్ రియాక్ట్? అహం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీలో కనుక ఈ ఓవర్ రియాక్షన్ గుణం ఉంటే, చిన్న చిన్న వాటికి కూడా అధికంగా స్పందించే గుణం ఉంటే, మీరు దేవునికి ఇష్టలుగా బ్రతకలేరు. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, మనము దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు అనేకమైన నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. వస్తాయా రావా? అసలు నీలో ఈ నేచర్ ఉంటే నువ్వు దేవుడి కోసం ఎలా బతకగలవు? నన్ను అందరూ పొగిడేవాళ్ళుగా తిట్టేవాళ్ళు కూడా ఉంటారు. మతాలు మార్చేస్తున్నాను తిట్టేవాళ్ళు కొంతమంది, నువ్వు జనాలు ఇది చేస్తున్నావు మాట్లాడు కొంతమంది, దశభాగాల కోసం బతుకుతున్నావు. అరే నేను ఎవరిని దశభాగం అడగకపోయినా ఫేస్బుక్లో యూట్యూబ్లో కామెంట్లు పెడుతున్నారు నాకు. ఏమనంటే నువ్వు దశభాగాలు అడుగుతున్నావు, నువ్వు దశభాగాల కోసమే చేస్తున్నావు అని ఎందుకు చెప్తానంటే, కొంతమంది నిందలేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది అవమానకరంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరిని పట్టించుకున్నట్టు చేసిద్ది ఏంటంటే నీలో నహం. ఏంటది? ఇంకో విషయం చెప్పనా, మనం ఎవరిని పట్టించుకోకుండా ప్రశాంతంగా బతకగలం. ప్రశాంతత అనేది చాలా మందిలో పోవడానికి కారణం ఏంటంటే అహంకారం వల్ల. అహంకారం ఉన్నవాడు ఏం చేస్తాడు తెలుసా? ప్రతి దాన్ని పట్టుకుంటాడు. ఇప్పుడు నేను వచ్చి ఒక మాట అన్నాను అనుకోండి, ఆడంటే నేను పడేది ఏంటి అని కొంతమంది ఏం చేస్తారు తెలుసా? నన్ను అన్నాడు అని పట్టుకుని ఇక రియాక్ట్ అయిపోతా మనశ్శాంతిని సర్వనాశనం చేసుకుంటారు. కారణం ఏంటంటే నీలో ఉన్న అహం. అది ఏంటది? ఎవరిలో అయితే ఈ అహంకారమైన స్వభావం ఉండిద్దో, ఒకటి వారు దేవునికి ఇష్టకరంగా బ్రతకలేడు, ఆజ్ఞలు పాటించలేడు. మూడోది ఏం తెలుసా? వాడు కూడా ప్రశాంతంగా బ్రతకలేడు. చాలాసార్లు మనకు తెలియకుండానే భక్తిలో దిగజారిపోతాం. దురదృష్టం వస్తుంది, శ్రమ వెంబడి శ్రమ వస్తుంది, దరిద్రం వెంబడి దరిద్రం వస్తుంది. కారణం ఏంటి తెలుసా? దీనికి కూడా కారణము గర్వం. అదృష్టం దురదృష్టం అనేది ఉందా లేదా? అదృష్టం దురదృష్టం అనేది ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? హాస్టర్ గారు ఒప్పుకోరు, కానీ బైబిల్ ఒప్పుకుంటుంది. అదృష్టం ఉంది, దురదృష్టం కూడా ఉంది. దురదృష్టం అంటే ఏంటంటే బైబిల్ పరిభాషలో కీడు అంటే శ్రమ. దురదృష్టం అంటే ఏంటంటే దెబ్బ మీద దెబ్బ తగులుతానే ఉంటది. దీనికి కారణము బైబిల్ ఏమని చెప్తుందంటే, పెద్ద సబ్జెక్ట్. అసలు గర్వం అనే దాని గురించి కన్నా బైబిల్లో ఓపెన్ చేస్తే ఆది కాండం నుంచి ప్రారంభం వరకు 1 సంవత్సరం మాట్లాడొచ్చు, అంత సబ్జెక్ట్ ఉంది గర్వం అనే దాని మీద. అందుకే నేను రెఫరెన్స్లు తీయట్లేదు. హెజ్కేల్ గ్రంథంలో ఉంటది అనమాట. ఎందుకు చాలా మందికి దురదృష్టం కలుగుతుంది అంటే, వారు గర్వము చేతనే దురదృష్టవంతులుగా మారుతున్నారని హెజ్కేల్ గ్రంథంలో రాయబడింది. అంటే చాలా మంది జీవితంలో దరిద్రం రావడానికి, చాలా మంది జీవితంలో భక్తిహీనత రావడానికి, చాలా మంది జీవితంలో పడిపోవడానికి కారణం ఏంటంటే అహంకారమైన మనస్తత్వం. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే నేను పర్ఫెక్ట్గా ఉన్నానని అనుకుంటారో కొన్నాళ్ళు అయిన తర్వాత వాళ్ళ పర్ఫెక్ట్నెస్ ఉండదు. నేను బాగా గమనించి ఆత్మీయతలో నేను బాగా ప్రార్థన చేసుకుంటున్నానని అనుకున్నాను అనుకో, 2-3 రోజుల తర్వాత ప్రార్థన, నేను మంచిగా భక్తిగా ఉన్నాను అనుకున్నాను అనుకో, 2-3 రోజుల తర్వాత ఆ భక్తి, నేను పరిశుద్ధిని అనుకున్నాను అనుకో, కొన్నాళ్ళ తర్వాత ఆ పరిశుద్ధత. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఏదైతే నేను పర్ఫెక్ట్గా ఉన్నానో, నేను కలిగి ఉన్నానో, నాకు బాగానే ఉందని అనిపించిందా నీకు, ఆటోమేటిక్గా అది పోయింది నీలో నుంచి. కారణం ఏంటో తెలుసా? నువ్వు కలిగి ఉన్న దాన్ని బట్టి నువ్వు అతిశయించడం. జ్ఞానాన్ని బట్టి కావచ్చు, ధనాన్ని బట్టి కావచ్చు, దేన్ని బట్టి అయినా కావచ్చు, నువ్వు అతిశయించడానికి వీల్లేదు. ఏం లేదు. అందుకే చూడండి, దేవుడు అంటున్నాడు ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయము 23వ వచనం. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం. చూడండి, జ్ఞాని తన జ్ఞానం బట్టి, శూరుడు తన శౌర్యను బట్టి అతిశయింపకూడదు. చాలు. చూడండి, దేన్ని బట్టి మనం అతిశయించాలంట? భూమి మీద కృప చూపుతున్న దేవుడిని బట్టి. అంటే నీకు అతిశయం కలుగుతుంది అంటే నువ్వు నమ్మిన దేవుడిని బట్టి తప్ప, నువ్వు కలిగిన దేన్ని బట్టి కూడా నీకు రాకూడదు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకున్న గౌరవం కానీ, మనకున్న విలువ కానీ, మనకున్న పేరు ప్రఖ్యాతలు కానీ ప్రజలు ఇచ్చేవి నీ అవసరం కోసమే ఇస్తారు. దేనికోసం ఇస్తారు? ఎవరితో నీకు అవసరం లేదనుకోండి,
పోనీ నీ అవసరం ఎవరికి లేదనుకోండి, భూమి మీద ఎవడైనా నీకు విలువ ఇస్తాడా? ఇప్పుడు ఎక్కడికి ఎందుకు? మీరు నాకు విలువ కలుగుతున్నారు, విలువ ఇస్తున్నారు, మీరే కాదు. బయట సభల్లోకి వెళ్తే నా బైబిల్ కూడా నేను ముట్టుకోను. నేను ముట్టుకోను అంటే ఎవరు నాకు? నా బైబిల్ కూడా వాళ్ళే తీసుకెళ్తారు. కనీసం వాటర్ బాటిల్ కూడా తీసుకునేవారు నన్ను. బాటిల్ వాళ్ళే తీసుకెళ్తారు, నా వాటర్ బాటిల్ స్టేజ్ మీద. అంటే గొప్ప కోసం చెప్పట్లా నేను. ఈ విలువ, ఈ ఘనత దేనికోసం? నేను వస్తుంటే వేదిక మీద ఉన్న పెద్ద పెద్ద సేవకులు వాళ్ళు సేవ మొదలెట్టినప్పుడు కూడా నేను కనీసం పుట్టున్నాను. కానీ ఖచ్చితంగా చెప్పాలంటే అసలు నేను వాళ్ళంత గొప్ప కూడా కాదు. కానీ లేచి నిలబడతారంటే ఎవడ గొప్పతనం చెప్పండి అది? అదే నేను దేవుడిని నమ్ముకోకుండా, దేవుడు నా జీవితం ఇవ్వకుండా, నేను సేవకుని కాకపోతే ఈ గౌరవం, ఈ విలువ నాకు వచ్చిద్దా? అంటే నాకున్న విలువ కానీ, నాకున్న గౌరవం కానీ, నాకున్న పేరు ప్రతిష్టతలు కానీ నాకు లేవు. నాకున్నాయా? నేను చేసేదానికి ఉన్నాయి. అలాగే నువ్వు భూమి మీద ఘనత పొందుతున్నావు అంటే ఆ ఘనత నీది కాదు, నీకు ఒక స్థానం ఇచ్చిన దేవునిది. ఈ స్పృహ, ఈ ఆలోచన ఎప్పుడైతే నీలో ఉంటుందో అప్పుడు నీలో గర్వం రాదు. కానీ చాలా మందికి నాకు విచిత్రం అనిపించిన విషయం ఏంటంటే, ప్రతి పనివాడికి అతిశయం ఉంటుంది. ప్రతి పనిలో, అంటే నేను పని చేసేవాడిని కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఇంజనీర్ ఉన్నాడు అనుకో, టాపీ పనివాడి కన్నా గొప్ప కాదా? మెకానిక్ కన్నా గొప్ప కాదా? కానీ మెకానిక్ పని చేసేవాడికి ఆ పని ఎట్లా ఉంటుంది? గొప్పగా ఉంటుంది. చూడండి, షాప్కి వెళ్ళారనుకో ఎవడన్నా, కొంతమంది పట్టించుకోరు. విజయవాడలో మొన్న టిఫిన్ చేయడానికి వెళ్తే షాప్ పెట్టింది ఎందుకు? కస్టమర్ల కోసమే కదా. ఉంటుంది, తింటే తినండి, వెయిట్ చేసి, లేకపోతే లేదు, మా షాపులో బిజీగా ఉంటారని చెప్తుంది. అంటే ఇప్పుడు ఆ పని ఆమెకి ఎలా ఉంది? చూడండి ఎంత విచిత్రం అంటే, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నిన్ను బట్టి నీకు ఘనత రావట్లే. దేవుడు నీకంటూ భూమి మీద ఒక పని నియమించాడు కాబట్టి ఆ పని నిమిత్తం ఘనత వస్తుంది. అయితే ఇప్పుడు ఈ సత్యాన్ని గ్రహించిన మనం ఏం చేయాలంటే, ఆ పనిని నీకు నిర్ణయించిన దేవుణ్ణి బట్టి అతిశయించాలి. ఆ పనిని దేవుడు నీకు నిర్ణయించి ఆ ఘనత ఇచ్చింది ఎవరు అంటే దేవుడు, కాబట్టి దేవుణ్ణి మహింపరచాలి. కానీ ఈరోజు మనుషులుగా మనకి ఏమైందంటే, కొన్నిసార్లు ఘనత వస్తుంది లోపల, అంటే నేను గొప్ప అనే ఫీలింగ్ వస్తుంది, నేను పరిశుద్ధుని అనే ఫీలింగ్ వస్తుంది. అది రానివ్వకూడదు. ఎందుకో చెప్పనా? దేవుడు నిన్ను ఏర్పరచుకుందే లోకంలో నుంచి. ఇప్పుడు దేవుడు, నేను చెప్తానండి, నేను 7th క్లాసు, నాకు అంత సీన్ లేదు, అంటే ఇంత వాకింగ్ చెప్పేంత కానీ అసలు ఏమి లేదు. కనీసం మీరు నమ్మనే నమ్మకపోండి, ఒక మనిషితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు నాకు. నా నోరు తెరిస్తే బూతులు. సాయిగాడిని అడగండి, చిన్నప్పటి నుంచి నాతో ఉన్నాడు కాబట్టి చెబుతున్నాను. నోరు తెరిస్తే పిచ్చి బూతులు మాట్లాడేవాడిని. వెనక ముందు వీడు ఎవరు అనేది చూసేవాడిని కాదు. ప్రతి ఒక్కరితో గొడవలు పెట్టుకునేవాడిని. ఎవడన్నా నాతో మాట్లాడాలంటే భయం. అమ్మో అని గదిపికూడదు నాయన, వాడి నోట్లో నోరు పెట్టకూడదు అనుకునేవాళ్ళు చిన్నప్పుడే. అలా ఉండేవాడిని నేను. ఇప్పుడు అలాంటి నా జీవితాన్ని దేవుడు ఎందుకు పట్టుకున్నాడంటే, నేను అజ్ఞాన దశలో ఉన్నా. నేను లోకంలో అజ్ఞానంలో బ్రతుకుతున్నప్పుడు జ్ఞానంలోకి నన్ను తీసుకొచ్చిన దేవుణ్ణి బట్టి నేను మహింపరచాలా. దేవుని మహింపరచాలి. కానీ నేనేం చేస్తానంటే, దేవుడిచ్చిన మహిమను చూసుకుని నేను అతిశయపడతా. అసలు దేవుడు నిన్ను నన్ను పిలిచింది ఎందుకంటే, గర్వపడకుండా అనేకుల జీవితాలు దేవుని మహింపరచాలని. అంటే ఇప్పుడు మీకు అర్థం కావడానికి చెబుతానండి. 2 స్కూల్స్ ఉన్నాయి. ఒక స్కూల్లో ఏమో చదువు వచ్చిన వాళ్ళందరినీ తీసుకుని బాగా చదివిస్తున్నారు. రెండో స్కూల్ ఉంది, చదువు రాని మొద్దులందరినీ తీసుకుని వాళ్ళని ఫస్ట్ క్లాస్ స్టూడెంట్లుగా మారుస్తున్నారు. గొప్పతనం ఏందో చెప్పండి? రెండో స్కూల్ది. ప్రజలు ఈ జ్ఞానము లేని వారిని జ్ఞానవంతులుగా చేసే స్కూల్ని చూస్తే వీళ్ళని మెచ్చుకుంటారా, స్కూల్ని మెచ్చుకుంటారా? ఎవరిని మెచ్చుకుంటారు? ఇప్పుడు సరే మీకు అర్థం కూడా చెప్తా. జ్ఞానం లేని పిల్లోడిని ఎవరినో నాకు అప్పచెప్పారు. వాడు నాకన్నా జ్ఞానవంతుడిగా తయారయ్యాడు, నేను చెప్పిన బోధన బట్టో, నా దగ్గర ఉండడాన్ని బట్టో. ఇప్పుడు మీరందరూ ఏం చెప్పుకుంటారు? అరే పాస్టర్ గారు ఆ అబ్బాయి జీవితం అట్లా మార్చాడు చూడండిరా, ఆ అబ్బాయి జీవితం ఒకప్పుడు అలా ఉంది, పాస్టర్ గారి వల్ల ఇలా మారిందని చెబుతారు. అంటే ఇప్పుడు ఘనత ఎవరికి వస్తుంది? నాకు వస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే, లోకంలో నుంచి దేవుడు నిన్ను ఏర్పరచుకుని ఎందుకు నీకు ఘనత ఇస్తున్నాడు, ఎందుకు నిన్ను ఘనపరుస్తున్నాడు అంటే, నిన్ను బట్టి దేవునికి మహిమ రావాలని, నిన్ను బట్టి లోకం అతిశయించకూడదని. ఎందుకు దేవుడు చెడిపోయిన వాళ్ళని, పడిపోయిన వాళ్ళని తీసుకుని గనులుగా చేస్తున్నాడంటే, లోకంలో ఏ వ్యక్తి అతిశయించకుండా ఉండాలని, లోకములో గర్వం రాకుండా ఉండాలని. కానీ ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే, మనమే గర్వపడుతున్నాం. అది విచిత్రం. మీకు అర్థం కావడానికి చూపిస్తా చూడండి. 1వ కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. త్వరగా 1వ కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం.
చూడండి, ఏ శరీరం అంటే ఎవరెవరో ప్రపంచంలో ఉన్న ఎవరైనా సరే ఎవరి ఎదుట అంటే దేవుడి దగ్గర గొప్పలు చెప్పుకోకుండా, గొప్పగా అంటే నేను దేవుని కన్నా గొప్ప అనే తత్వంలో ఉండకుండా, లేదంటే దేవుడి చేత వాడబడుతున్న వారు నేను గొప్పవాడిని కాబట్టి వాడబడుతున్నాననే ఆలోచన రాకుండా ఎవరిని సిగ్గుపరచడానికంట అంటే జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తాడేమో అని చెప్పేసి ఆ జ్ఞానవంతుని సైతం సిగ్గుపరచడానికి ఎక్కడి నుంచి ఏర్పరచుకోడంట? అసలు వెర్రోని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? జ్ఞానవంతునిగా చేయడానికి. ఎందుకు వెర్రోని దేవుడు జ్ఞానవంతునిగా చేస్తున్నాడు చెప్పనా? ఎవరు అతిశయించకుండా ఉండడానికి. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏం చేశాడంట? ఇప్పుడు నా ప్రశ్న, మీరు ఒకప్పుడు ఎలా ఉన్నారో మీకు తెలుసు, ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలుసు. నేను ఏ స్థితిలో ఉన్నానో, నా జ్ఞానం ఏంటో, నా కెపాసిటీ ఏంటో, ఇప్పుడు నాకున్న కెపాసిటీ ఏంటో నాకు తెలుసు. కానీ అప్పుడున్న కెపాసిటీని బట్టి నేను దీనత్వం కలిగి దేవుడి దగ్గర తగ్గించుకుని నేను వేస్ట్ ప్రభా, నేను పురిగిని, నేను అది, నేను ఇదని మాట్లాడాను. కానీ ఈరోజు అదే వ్యక్తిని దేవుడు ఘనపరిచి హెచ్చించి జ్ఞానులను సిగ్గుపరచటకు, జ్ఞానుల ఎదుట దేవుని గొప్పతనాన్ని చెప్పడానికి నన్ను నిలబెడితే నేనేమో నా గొప్ప చెప్పుకుంటున్నాను. ఇప్పుడు దేవునికి ఎలా ఉంటుంది చెప్పండి? చాలా మంది అంతే. ఒకప్పుడు ధనం లేదు, ఒకప్పుడు తినడానికి జరగలే, కానీ ఈరోజు సమృద్ధి ఇచ్చాడు, అనేకులకు పెట్టే స్థితి ఇచ్చాడు. ఈ స్థితిని బట్టి ఏం చేస్తారు తెలుసా? ఒకటితో నాకేంటి, నాకు అన్నీ ఉన్నాయి అనుకుంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, జీవితంలో ప్రతిరోజు మంద కాదు. జీవితం అనేది ఒక రోజులో ముగించేది కాదు. జీవితం అనేది చాలా దినాల కలయిక. అంటే జీవితంలో చాలా రోజులు ఉన్నాయి. ఈ చాలా రోజులు ఏం జరుగుతుందో తెలుసా? ఉన్నదని మిడిసిపడే నీకు లేమి రావచ్చు, దరిద్రం రావచ్చు. ఈరోజు ఒక వ్యక్తిని చూసి వాడెంత, వాడి జీవితం ఎంత, వాడి వేస్ట్ అన్న వాడి జీవితం నీకన్నా ఉన్నతమైన స్థాయిలో కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే కాలము, సమయం అనేది దేవుని చేతిలో ఉన్నాయి. దేవుడు ఎలా అయినా తెప్పగలడు. అందుకే ఏమైనా చేయగలవో పాడారు కదా, మార్చగలడు ఆయన. అయితే దీన్ని బట్టి నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీకు కలిగిన దేన్ని బట్టి నువ్వు అతిశయించొద్దు. నీకు ఏదైనా సరే జీవితంలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ఏ స్థాయికి తీసుకెళ్ళినా, నువ్వు ఎంత భక్తిపరుడు అయినా, దేవుడు నీకు ఎన్నిచ్చినా మహిమపరుచు దేవుణ్ణి తప్ప నువ్వు ఎప్పుడూ కూడా నిన్ను నువ్వు హెచ్చించుకోవద్దు. నీ ఘనత నువ్వు చూపించుకోవాలనుకోవద్దు. ఎందుకు వద్దని చెప్తున్నానంటే, ప్రతి మనిషిలో పుట్టేది అహం, ప్రతి మనిషిలో ఉంటది. ఈ అహంకారం చచ్చిపోయిన రోజే దేవుడు మనల్ని దీవిస్తాడు. ఈ అహంకారం చచ్చిపోయినప్పుడు ఏమైంది తెలుసా? మనలో దేవుని యొక్క జీవం పరిపూర్ణంగా కనపడిద్ది. ఇప్పుడు నేను కూడా దేవుడు నన్ను దీవించినప్పుడు అహంకారాన్ని పోయి నేను, ఎందుకంటే నాకన్నా ఎవరైనా వాక్యం తక్కువగా చెప్పేవాళ్ళు అంటే వాళ్ళు వేస్ట్ అనుకునేవాడిని మనసులో. పాస్టర్ని తక్కువ చేసి చూసేవాడిని దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి. అంటే చిన్న వయసులో, నా 14 సంవత్సరాల వయసులో నేను వాక్యం చెప్పేవాడిని. 14 సంవత్సరాల పిల్లలు ఉన్నారు ఇక్కడ. ఆ 14 సంవత్సరాల వయసులో వాక్యం చెప్తుంటే ఎట్లుంటో చూసుకోండి. 2 గంటలు నిలబడి వాక్యం చెప్పాడు నాన్ స్టాప్ గా. అయితే అలా దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి అహంకారం పోయేవాడిని. కానీ ఒకరోజు నాలో నుంచి వాక్యం రావడం పోయింది. వాక్యం రావట్లా. కనిపెట్టాను దేవుడి దగ్గర, ఏంటి ప్రభా, వాక్యం 2 గంటలు మాట్లాడేవాడిని, కనీసం 10 నిమిషాలు ఏం మాట్లాడుతున్నావు కూడా తెలియట్లేదు నాకు, ఎందుకని ఇలా స్థితి అంటే దేవుడు స్పష్టంగా చూపించాడు, నీలో ఉన్న అహంకారాన్ని బట్టే నీ స్థితి అలా మారిపోయింది అని. హల్లెలూయా. అప్పుడు చూడండి, నేను దేవుని దగ్గర నా హృదయాన్ని సరి చేసుకున్నాను. సరి చేసుకున్న తర్వాత దేవుడు మరలా తిరిగి నాకు ఇచ్చాడు తన వాక్కుని. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, అహంకారం అనేది ప్రతి మనిషిలో వస్తుంది. నాలో రాదంటే నేను నమ్మను. నాలో కూడా వస్తుంది, ఇప్పుడు కూడా వస్తుంది. సరి చేసుకోవాలి. ప్రతిరోజు మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆత్మీయ జీవితం అనేది ఒక్క రోజులో మారిపోయేది కాదు, ఒక్క రోజులో వచ్చేది కూడా కాదు. ప్రతిరోజు మనల్ని మనం పరీక్షించుకుంటూ సరి చేసుకునేది ఆత్మీయ జీవితం అంటే. అందుకే అపోస్తులు తిమోతి రాసిన పత్రికలో తిమోతికి పౌలు గారు చెప్తాడు ఏమనంటే, దైవభక్తి విషయంలో నీకు నీవే సాధన చేసుకోమంటాడు. ఎప్పుడు సాధన చేయాలి దైవభక్తిని? ప్రతిరోజు. ఇంకో విషయం చెప్పనా, నీలో ఎన్ని మంచి గుణాలున్నా, నువ్వు దేవుని గారు ఎంత బాగా బతికినా, నీలో అహంకారం వచ్చే ఖచ్చితంగా సందర్భాలు వస్తాయి. వస్తే రావా? ఒక వ్యక్తిని చూపించి నేను ముగిస్తాను. ఆ వ్యక్తి పేరు హిజ్కియా. ఎవరు? హిజ్కియా గురించి మనకు 2 చోట్ల ఉంటది. ఎక్కడెక్కడంటే 1వ
రాజుల గ్రంథం 18 అధ్యాయం ఉంటుంది. అక్కడ స్టార్టింగ్ ఉంటుంది హిజ్కియా గురించి. తర్వాత రెండవ దినవృత్తాంతం గ్రంథంలో కూడా హిజ్కియా గురించి ఉంటుంది. అయితే హిజ్కియా ఎంత గొప్ప పని చేసేవాడంటే, హిజ్కియా దావీదు యొక్క పరిపూర్ణమైన మనస్తత్వాన్ని అనుసరించి నడిచాడు. హిజ్కియా గురించి రాయబడిన అద్భుతమైన మాటలో ఒకసారి మనం ఒకటవ రాజుల గ్రంథం రెండవ రాజుల గ్రంథం 18 అధ్యాయంలో చూద్దాం. రెండవ రాజుల గ్రంథం 18 అధ్యాయం. చాలు చూడండి, హిజ్కియా ఏలన ఆరంభించాడు. తర్వాత చూడండి 3వ వచనం నుంచి చూడండి, దావీదు అనుసరించినట్టు ఏం చేశాడంట? పూర్ణముగా నీతిని అనుసరించాడా? పూర్ణంగా అనుసరించాడా? పూర్ణము అంటే అర్థం ఏంటి తెలుసా? ఎక్కడా లోపం లేదు. సంపూర్ణంగా దావీదు జీవితంలో ఒక లోపం ఉంది అంతే, కానీ హిజ్కియా జీవితంలో ఆ లోపం కూడా లేదు. దావీదు ఒక స్త్రీ విషయమే పడిపోయాడు, కానీ హిజ్కియా ఆ స్త్రీ విషయం కూడా పడిపోలే. పూర్ణముగా దేవుని దృష్టికి నీతిని అనుసరించాడు. తర్వాత అంటే 4వ వచనం చదవసలు నేను చెప్పేస్తాను. ఉన్నత స్థలాన్ని అక్కడ కొట్టివేశాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలు వేరే ఆరాధన, దేవునికి వ్యతిరేకమైన ఆరాధన చేస్తుంటే అక్కడ ఆరాధన లేకుండా చేశాడు. ఇంకో విషయం ఏంటి తెలుసా? ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న దురాచారాలను, అంటే మోషే ఒకప్పుడు ఏం చేశాడంటే ఇత్తడి సర్పాన్ని ఎత్తాడు దేవుడు చెప్పినప్పుడు. ఆ ఇత్తడి సర్పాన్ని ఎత్తినప్పుడు అనేక మంది బతికారు. ఆ ఇత్తడి సర్పాన్ని వీళ్ళు ఏం చేశారంటే నెహుస్తాన్ అనే పేరు పెట్టుకుని పూజ చేశారు. దాన్ని దేవుడు వ్యతిరేకించాడు. దేవుడు వ్యతిరేకించిన దాన్ని కూడా హిజ్కియా వ్యతిరేకించాడు. తర్వాత చూడండి, అర్థం దేవుడు ఎంత విశ్వాసం ఉంచాడు. చూడండి, దేవుడే స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమనంటే అతడి తర్వాత వచ్చిన యోధా రాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ ఒక్కడైనా ఉన్నాడా? చూడండి, హిజ్కియా ఎంత గొప్పడు. దేవుడిని అద్దుకున్నాడంట. దేవుడు వెంబడించట్లో చాలు చూడండి, ఒక్క దానిలో కూడా వెనక తిరగలేదంట. మోషే ద్వారా దేవుడు ఇచ్చిన ప్రతి వాక్యాన్ని వెంబడిస్తూనే వచ్చాడంట. ఇప్పుడు చూడండి హిజ్కియా ఎంత గొప్పడు. రెండోది ఏంటి తెలుసా? ఎక్కడికి వెళ్ళినా హిజ్కియాకి విజయం వచ్చింది. కారణం ఏంటంటే హిజ్కియా దేవునికి నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు. ఇలాంటి నమ్మకస్తుడి యొక్క జీవితంలో ఇంకా చాలా చేశాడు హిజ్కియా. చాలా ఏం చేశాడు తెలుసా? దేవుని రాజ్యం లేదు హిజ్కియా అన్న ప్రాంతంలో, అంత భయంకరమైన విగ్రహారాధన. యాజకులు తిండి తినడానికి కూడా కనీసం లేదు అంతకుముందు, హిజ్కియా రాకముందు. కానీ హిజ్కియా వచ్చిన తర్వాత మీరు రెండవ దినవృత్తాంత గ్రంథం ఇంటికి చదువుకుని ఇంట్రెస్ట్ ఉంటే 31వ అధ్యాయం కనుక చూస్తే, హిజ్కియా వచ్చిన తర్వాత ఏమైందంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బోధించడం, దేవుని యొక్క సేవ చేయడం, ఎవరెవరైతే అహరోను సంతతి లేవీయులు ఉంటారో వాళ్ళందరినీ సమకూర్చడం, దేవుని పరిచయం జరిగించడం, ప్రజలకు ఆజ్ఞాపించాడు హిజ్కియా. ఏమన్నా తెలుసా? మీరందరూ దేవుడి సన్నిధికి డబ్బులు తీసుకురండి, లేవీయులకి పోషించాలి కాబట్టి దశంభాగం తీసుకురండి, కానుకలు తీసుకురండి అని చెప్పారు. చెప్పినప్పుడు ఏమైందంటే యాజకులు లేమితో ఇబ్బంది పడుతూ తినటానికి లేని స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వచ్చారు. ఎవరంటే యాజకులు. ఎంత ఉన్నతమైన స్థితికి వచ్చారంటే వాళ్ళు తృప్తిగా తినగా కూడా ఇంకా మిగిలిపోయిందంట. అంతగా ఈ యొక్క హిజ్కియా ద్వారా దేవుని పని విస్తరించింది. అయితే ఇలాంటి సందర్భంలో హిజ్కియాకి ఏమైందంటే మరణకరమైన రోగం వస్తుంది. ఆ మరణకరమైన రోగం వచ్చిన తర్వాత దేవుడు మరలా 15 సంవత్సరాల ఆయుష్ని ఇస్తాడు. ఎన్ని సంవత్సరాలు? అలా ఇచ్చిన తర్వాత ఏమైందో చూడండి, ఇప్పుడు చూద్దాం మనం. ఇచ్చిన తర్వాత ఏమైందంటే రెండవ దినవృత్తాంతం గ్రంథం 32వ అధ్యాయము 24వ వచనం త్వరగా. చూడండి, ఆ దినముల్లో హిజ్కియా రోగి మరణ దశలో ఉండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన తన చిత్తమును తెలియపరిచి, చూడండి సూచన దయచేశాడు. ఇది ఎక్కడ ఉంటదంటే కొంచెం ముందు చదివితే ఉంటది. అయితే అది తెలిసిందే కదా మనందరికీ, అందుకే క్లుప్తంగా చెప్తున్నాను. హిజ్కియాకి దేవుడు సూచన ఇస్తాడు, దాన్ని జరిగిస్తాడు. హిజ్కియాకి 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తాడు. ఎన్ని సంవత్సరాలు? అయితే హిజ్కియా ఏం చేశాడు చూడండి, 25వ వచనం.
అయితే హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తించనందున అతని మీదకి యూదా యెరూషలేము వారి మీద అందరికి కోపం రాగా, చూడండి తర్వాత చదువుదాం కింద వచనం. ఇక్కడ హిజ్కియా ఏం చేశాడంటే దేవుని కొరకు చాలా చేశాడు, దేవుని పక్షంగా ఉన్నాడు. దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడు హిజ్కియా గురించి ఏంటంటే హిజ్కియా అంత తోడు ఎవ్వరూ లేదని. కానీ హిజ్కియాలోకి ఏమొచ్చిందంట? గర్వం వచ్చింది, చేసిన మేలుని మర్చిపోయాడు. అంటే ఇప్పుడు మళ్ళీ మంచి గుణాలు అంటే ఉండవా? మంచి గుణాలతో పాటు ఈ అహంకారం ఉండొచ్చా ఉండకూడదా? ఉంటుంది, ఖచ్చితంగా ఉండిద్ది. అయితే ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మనం చేయాల్సిన పని ఏంటంటే మనలో మనం ఎప్పుడూ పరీక్షించుకుంటూ ఉండాలి. అందుకే చూడండి, ఆత్మ ఫలాల్లో ఒక ఫలం ఏంటి? ఫలం ఏంటండి? ఏం చెప్తారు? సరే, ఫస్ట్ నుంచి చదువుదాం, తర్వాత చూద్దాం. ప్రేమ, సంతోషము, సమాధానము, ఆగండి, దీర్ఘశాంతం, తర్వాత దయాళత్వం. అంటే ఏంటి? దయాళత్వమా గయాళత్వమా? గయాళత్వం అంటే ఏంటి? ఎదుటి వాళ్ళ మీద గొడవ ఆడతాం. దయాళత్వం అంటే ఏంటి? ఎదుటివాడు ఎన్నిదిట్టినా స్పందించకపోవడం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, చిన్న చిన్న విషయాలకు కూడా ఓవర్ రియాక్షన్ మనలో రాదు. మనలో పరిశుద్ధాత్మ ఉంటే మనం నిజంగా మారుమనసు పొందితే ఏమైతే తప్పన ప్రతిదానికి ఓవర్గా మాట్లాడడం. మనం ఓవర్గా మాట్లాడుతున్నారంటే మీరు ఇంకా మారు మనసు పొందలా. దయచేసి మారు మనసు పొందండి. ఎందుకు ఈ విషయం చెప్తానంటే నీలో ఎన్ని మంచి గుణాలు ఉన్నప్పటికీ కూడా, నువ్వు దేవుని కోసం ఎన్నో చేసినప్పటికీ కూడా దేవుని కోపం నీ మీద రావడానికి, దేవుడి యొక్క ఆశీర్వాదం నీకు అడ్డుగా ఉండడానికి ఈ అహంకారం అనేది చాలా ముఖ్యమైన పాత్రను వహిస్తుంది. అహంకారం అనేది ఎలాంటిదంటే ఇనుముకు పట్టే తుప్పు లాంటిది. ఎలాంటిది? ఇనుముని అగ్ని పాడు చేయలేదు, పాడు చేయగలదా? నీళ్లు పాడు చేయగలవా? అసలు ఇనుముని ఏది పాడు చేసిద్ది? తుప్పు. తుప్పు దేనికి పట్టిద్ది? ఇనుముకే పట్టిద్ది. ఇనుముకున్న తుప్పే ఇనుముని తినిద్ది. సో మనలో ఉన్న అహంకారం ఏం చేసింది తెలుసా? మనం నాశనం చేసింది. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం మన జీవితంలో ఈ అహాన్ని, స్వయాన్ని ఎప్పుడైతే వదిలిపెడతామో అప్పుడు దేవుని యొక్క పిల్లలుగా మనం మారుతాం. ఎలా మారుతాం? అందుకే భక్తులందరూ కూడా చూడండి, ఈ అహంకారం మీద పోరాటాన్ని తీసుకొచ్చారు. నడిపించు నానావా నడి సముద్రం దేవా అనే పాటలో ఒక చరణం ఉంటుంది, నాకు చాలా ఇష్టం ఆ చరణం ఏంటంటే, ఆత్మార్పణ చేయకనే ఆశించితి నీ చెలిమి, అహమును ప్రేమించుచునే అరచితి ప్రభు. అంటే ఏంటంటే నాకు ఆధ్యాత్మిక జీవితంలో మంచి ఉన్నతమైన స్థితి నాయన, ఆధ్యాత్మిక జీవితంలో నీతో కలిసి నడిచే భాగ్యం ఇవ్వని దేవుణ్ణి అడిగాడంట భక్తుడు. అయితే ఎలా అడిగాడంటే అహాన్ని ప్రేమిస్తూనే అడిగాడంట. దేన్ని ప్రేమిస్తూనే? ఎప్పుడైతే మనం అహాన్ని విడిచిపెడతామో అప్పుడే ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మార్చబడతాం. ఈ అహంకారం మనలో పోవడానికి మనం చేయాల్సింది తెలుసా? అనుదినము సాధన చేయాలి. ఏ సాధన చేయాలి? దైవ భక్తిని, ప్రార్థన జీవితాన్ని, వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు, దేవుని శక్తి సామర్థ్యాన్ని ధ్యానం చేసుకుంటున్నప్పుడు జరిగేది ఏంటంటే మనము గర్వంతులుగా ఉండం. ఇంకో విషయం చెప్పనా? అసలు మనిషిలోకి గర్వం రావడానికి కారణం ఏంటంటే తమ యొక్క మంచి మంచి విషయాల్ని ఎక్కువ ధ్యానం చేసుకోవడం. ఏం చేసుకోవడం? సైతాన్ గడి చేసే కుట్రని చెప్పనా, నువ్వు చేసిన మంచి పనులు ఎక్కువ నీకు చూపిస్తుంటాడు. ఈ విషయం ఎవరు చెప్పరు కానీ నేను చెబుతా. సైతాన్ గడి చేసే పనిలో చెప్పండి, సైతాన్ గడి చేసే పనుల్లో ఒక పని, నేను చేసిన మంచి పనుల్ని పద్దాకడ నాకు చూపించడం. అవునా కాదా? ఇప్పుడు నేనున్నాను, నాలో ఇంకా సరి చేసుకోవాల్సింది ఏమున్నాయి, దేవుళ్ళో ఇంకా నేను ఎదగాల్సింది ఏముంది, దేవుడు నా జీవితంలో ఏం కార్యాలు చేశాడనే వాటి గురించి ఆలోచిస్తే ఆత్మీయతలు ఎదుగుతా. కానీ నేను ఏం మంచి పనులు చేశాను, నేను ఎంత మంచోడిని, నేను ఎంత గొప్పవాడిని అనే ఆలోచన నీలోకి వచ్చి నేను ఆ మంచి పని చేశాను, నేను ఏ మంచి పని చేశాను, నేను అంత గొప్పవాడిని, నేను ఎంత గొప్పవాడిని అనుకుని 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 ఏమైతే తెలుసా? కళ్ళు నెత్తికెక్కుతుంది. కళ్ళు నెత్తికెక్కినప్పుడు ఏమైతే తెలుసా? మనం ఏం చేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఎలా స్పందిస్తున్నామో కూడా మనకి. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఏంటంటే మిమ్మల్ని మీరు చూసుకోకండి, ఫస్ట్ దేవుడిని చూడండి, దేవుడు చేసిన కార్యాలను చూడండి. మీ జీవితంలో మీరు మార్చుకోవాల్సిన అనేకమైన ఉన్నాయి. ఎందుకంటే మార్పు అనేది ఒక రోజుతో వచ్చేది కాదు. ఎప్పుడు దాకా మారాలి తెలుసా? మనం చచ్చిపోయిన దాకా మారాలి. ఎప్పుడు దాకా నేర్చుకోవాలి తెలుసా? మనం చచ్చిపోయిన దాకా నేర్చుకోవాలి. మరి చచ్చిపోయిన దాకా నేర్చుకోవాలన్నప్పుడు ఇప్పుడే వచ్చేసింది అనుకుంటే ఎట్లా? చచ్చిపోయేదాకా మారాలనుకుంటే ఇప్పుడే మారిపోయాను అనుకుంటే ఎలాగా? ప్రతిరోజు పరీక్షించుకుందాం, మన జీవితాలు సరి చేసుకుందాం. ఒకవేళ మనలో దేవునికి వ్యతిరేకమైన అహంకారమైన స్వభావం ఉంటే దేవుని సహాయాన్ని అడుగుదాం. దేవుడు ఖచ్చితంగా సహాయం చేసి
ఆత్మ ఫలముల చేత మనల్ని నింపుతాడు.